బాగా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు 2024లో కాపులు వచ్చేటప్పటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్తారా, అది ఓన్ చేసుకున్నట్టు కనిపించట్లేదు, అదే ఓన్ చేసుకుని వెనక్కి వస్తున్నారా, అది ఇంకా వాళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తరతరాల వైరం పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు వదులుకోవాల్సి ఉంటుంది. అవతల వాళ్ళు కలుపుకెళ్లే తత్వాన్ని బట్టి ఉంటుంది. అవతల వాళ్ళు ఎంత కలుపుకెళ్తున్నారు వీళ్ళని గ్రౌండ్ లెవెల్లో చూస్తే, ఇప్పుడు జగ్గంపేటలో మాట్లాడిన మాటలు, అనకాపల్లిలో మాట్లాడిన మాటలు ఇవి. పవన్ కళ్యాణ్ మనకి తెలుగుదేశంతో మనకేం లేదు, మనం తెలుగుదేశం బాగా క్లోజ్, మనం అంటే బాగా అభిమానంగా ఉన్నారు వాళ్ళంటే, పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు అభిమానంగా ఉన్నారు. అప్పుడు అందరూ అప్పుడు కూడా జట్టు కట్టిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ జట్టులో పీఆర్పీ చేరలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ జట్టులో ముందే ఇది జనసేన చేరిపోయింది. అంటే అప్పుడు చిరంజీవి గారికి వచ్చిన ఫీడ్బ్యాక్ లేదు, ఇప్పుడు మీరు చెప్పిన కోణం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి యాంటీ కాపు సామాజిక గారు మొదటి నుంచి, లేదంటే రంగా గారి దగ్గర నుంచి, ఆ విషయంలో అప్పుడు స్టిక్ ఆన్ అయ్యారా, ఈయన అవ్వలేకపోయారా? అంటే ఆ రోజు చిరంజీవి ఇండివిజువల్ గా గెలవాలనుకున్నాడు. అసలు ఆయనకు ఈ పొత్తు ఆలోచనే లేదా? ఆలోచనే లేదు. ఎందుకంటే తను గెలవగలను అనుకున్నాడు. అవును, కాబట్టి అది మిస్ అయింది. ఈయన గెలవగలను అనుకున్నాడు 2019లో, గెలవలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరన్నా లేకపోతే గెలవలేను అనుకుంటున్నాడు. అసలు